హాయ్ అండి. చుట్టూ ఆహ్లాదకర వాతావరణం, చెట్లు ఇవి చూసి మనం ఎక్కడో కొండల్లో ఉన్నామని అనుకోవద్దు. ఇది విశాఖపట్నంలోనే ఉంది మాధవధార. ఇది బిర్లా జంక్షన్‌కి బాగా దగ్గరగా ఉందండి. నేను మా ఫ్రెండ్స్ వైజాగ్ వెళ్ళాం పని మీద. అయితే మాకు మార్నింగ్ టైంలో ఏమి ఊసిపోయేది కాదు. ఏం చేయాలనుకున్న టైంలో అలా వాకింగ్ అని ఇలా వెళ్తే చాలా బాగుంది. ఇక్కడ చూసేటప్పుడు ఇక్కడ అందరూ యోగా అయి చేసుకుంటున్నారు. అందరూ ఎంప్లాయీస్ అన్నట్ట. చాలా పద్ధతిగా చాలా బాగుంది ఇక్కడ. అయితే ఇక్కడ టెంపుల్స్ అవి చూడటానికి చాలా బాగుందండి ఇక్కడ. చాలా ప్రశాంతంగా ఉంది. ఏదో మేము ఒంటరిగా ఉండాలి, ఎవరితోని ఏ డిస్టర్బెన్స్ వద్దనుకున్న వాళ్ళు ఇటువంటి ప్లేస్‌కొస్తే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం శివాలయం దగ్గరికి వెళ్తున్నాం. ఆ శివాలయం కూడా చాలా ఫేమస్ అని చెప్పున్నారు. అక్కడ సాధువులై ఉన్నారు. వాళ్ళు చెప్పున్నారు. అయితే ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామి అయ్యి అంటాం కదా అవి. శివాలయం అంటే లోన తీయలేదు. శివుడు కదా అని చెప్పేసి లోనకెళ్ళి తీయలేదు. ఇక చూసారుగా చెట్లు అవి మొత్తం. ఇప్పుడు మనం ఇలా జలధార అని వస్తుంది. కొండ మీద నుంచి వస్తుందండి జలధార. అది ఎప్పటి నుంచో వస్తుందంట. ఆ నీళ్ళు చాలా ఫేమస్ అని చెప్పారు వాళ్ళు. చాలా మంచిది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాటర్ క్యానల్తో వచ్చి పట్టుకెళ్తున్నారు. ఇక్కడ స్నానాలు అవి చేస్తున్నారు. చాలా బాగుందండి ఇక్కడ. ఆ నీళ్ళు కూడా చాలా మంచివంట. చూసారు కదా, నెత్తి మీదనే చల్లుకుంటున్నారు. పక్కలు కూడా చల్లేస్తున్నారు అనుకోండి. ఇకపోతే సింహాచలం తెలుసు కదా మీ అందరికీ. ఆ సింహాచలం వెళ్ళడానికి కొండ మీదకి దారి. మేమైతే ఎక్కాం, గాలి బండ దాకా ఎక్కాం. మా వల్ల కాక మళ్ళీ మేము కింద దిగొస్తాం. కానీ డైలీ ఎక్కే వాళ్ళైతే చాలా ఈజీగా ఎక్కిపోతున్నారు, గంటన్నరలో ఎక్కేస్తున్నారు. చూసారు కదా ఈ జలధార చూడండి ఎంత బాగుందో. ఆ నీళ్ళు చాలా బాగున్నాయి. మేము తాగాం, భలే ఉన్నాయండి ఆ నీళ్ళు. మినరల్ వాటర్ ఎందుకు పనికిరాదు ఈ నీరు ముందు. ఎంతోమంది కింద నుంచి వచ్చి పట్టుకెళ్తున్నారు. ఇదేనండి మన కేర్ ఆఫ్ కంచరపాలెం షూటింగ్ చేసిన లొకేషను. ఆ రాజు అనే క్యారెక్టర్ ఇటే నడిచి వస్తుంటారు. అక్కడ కనపడుతుంది కదా పేరంటాలు, అక్కడే అతను సూర్య నమస్కారాలు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.